దశాబ్దాలుగా ఒక్క కరెన్సీ ప్రపంచాన్ని ఏల్తా ఉంది. నాట్ బికాస్ ఇట్ ఈస్ స్ట్రాంగెస్ట్, నాట్ బికాస్ ఇట్ ఈస్ మోస్ట్ ఎథికల్, బట్ ఓన్లీ బికాస్ ఎవ్రీ వన్స్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఇట్. అదేంటో మీకు తెలుసు, ఇట్ ఈస్ నథింగ్ బట్ యుఎస్ డాలర్. సో ఇప్పుడు పవర్ఫుల్ గ్రూప్ ఆఫ్ నేషన్స్ బ్రిక్స్ ఈ సిస్టమ్ నుంచి ఫ్రీ చేద్దాం అనుకుంటున్నాయి. ఎందుకు? దే వాంట్ ఆల్టర్నేటివ్, దే వాంట్ ఇండిపెండెన్స్, దే వాంట్ కంట్రోల్. డాలర్ మీద కంట్రోల్ లేదు కాబట్టి. బట్ హియర్ కమ్స్ ద బిగ్ క్వశ్చన్, ఇఫ్ నాట్ డాలర్ దెన్ ఏంటి? ఓకే, డాలర్ వద్దు, మరి ఏంటి? ఇండియన్ రూపీయా, లేకపోతే చైనీస్ యువానా, లేదంటే రష్యన్ రూబెలా? ఈ మూడు కాకపోతే సంథింగ్ ఎంటైర్లీ న్యూవా? ఏంటి అనేది ఇంకా బిగ్ క్వశ్చన్. లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ వితౌట్ ఎనీ హైప్, వితౌట్ ఎనీ ప్రొపగండా, జస్ట్ ఓన్లీ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు వాట్ ఈస్ బ్రిక్స్ అండ్ వై ఇట్ మ్యాటర్స్? బ్రిక్స్ అంటే ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ టుగెదర్ దే రిప్రజెంట్ 40% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్, 1/3 ఆఫ్ వరల్డ్స్ జీడిపి అండ్ మేజర్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఆయిల్, గ్యాస్, ఫుడ్ ఇంకా మెటల్స్ కూడా. యట్ డెస్పైట్ ఆల్ దిస్ పవర్ ఇంకా స్టిల్ డాలర్ మీదే ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్ లోనే జరుగుతూ ఉంటాయి. ఆ కరెన్సీ యుఎస్ డాలర్. అసలు బ్రిక్స్ ఎందుకు డాలర్ నుంచి దూరం వెళ్ళాలనుకుంటుందో చూద్దాం. డాలర్ అనేది యునైటెడ్ నేషన్స్ కి ఎనార్మస్ పవర్ తెచ్చిపెడుతుంది. డాలర్ లో ట్రాన్సాక్షన్స్ అవ్వటం అనేది, అసలు ఒక ట్రేడ్ అనేది డాలర్ లో జరుగుతుంది అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్? ఆ ట్రాన్సాక్షన్ అనేది యుఎస్ కంట్రోల్డ్ బ్యాంక్స్ ద్వారా జరుగుతుంది. ఈ సిస్టమ్ అంతా స్విఫ్ట్ సిస్టమ్ అంటారు. ఈ స్విఫ్ట్ సిస్టమ్ అంతా వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంది. అండ్ ఈ వెస్ట్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు ఏమన్నా శాంక్షన్స్ పెడితే ఒక్క నిమిషంలో మొత్తం డబ్బులన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా. వార్ జరిగింది అనగానే వెంటనే మిలియన్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్, బిలియన్స్, ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఫ్రీజ్ చేసేసింది అమెరికా. దిస్ హాస్ సెంట్ ఏ క్లియర్ వార్నింగ్ టు ద వరల్డ్. నా చేతుల్లో ఉందిరా కంట్రోల్, నా మాట వినకపోతే మీ డబ్బులన్నీ ఫ్రీజ్ చేసేస్తాను. మీ డబ్బులు ఉంటాయి కానీ వాటం మాత్రం కుదరదు. ఇది ఒక బెదిరింపు. ఒకటి చేతుల్లో మనం ఉన్నట్టే. ఇఫ్ యూ రిలై ఆన్ డాలర్, ఎ కంట్రీ ఈస్ నెవర్ ఎ సావరెన్. దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ బ్రిక్స్ కంట్రీస్ అంతా ఒక ఆల్టర్నేటివ్ కావాలి అని చూసింది. వాళ్ళకి వచ్చిన క్వశ్చన్, కెన్ వి ట్రేడ్ ఇన్ అవర్ ఓన్ కరెన్సీస్? అంటే ఏ దేశం వాళ్ళ కరెన్సీస్ లో ట్రేడ్ చేసుకోవచ్చా, లేదా కెన్ వి క్రియేట్ అన్ ఆల్టర్నేటివ్ టు డాలర్? ఫస్ట్ మన ఇండియన్ రూపీలో చేద్దామని భారతదేశం అనుకుంది. దాన్ని ఎలా చేద్దామని ట్రై చేసింది, ఏం జరిగిందని చూద్దాం. మన భారతదేశం వాళ్ళు సంథింగ్ బోల్డ్ గా ప్రపోజ్ చేశారు. లెట్స్ డూ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఇండియన్ రూపీస్ అన్నారు. ఎస్పెషల్ గా ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ రష్యా నుంచి. ఆన్ పేపర్ అది పేట్రియాటిక్ గానే ఉంటుంది. అరే సూపర్ కదరా, రూపీస్ లోనే ట్రేడ్ చేద్దాము, సూపర్. మన భారతదేశం రూపీస్ లో బయట కంట్రీస్ లో ట్రేడింగ్ జరుగుతుంది, డాలర్ ని రీప్లేస్ చేసాం. వింటానికి చాలా పేట్రియాటిక్ గా ఉంటుంది. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఎకనామిక్స్ డజంట్ వర్క్ విత్ ఎమోషన్స్. అవి నంబర్సే చూస్తాయి. మెయిన్ కోర్ ప్రాబ్లం ఐఎన్ఆర్ తో వచ్చేసరికి ఏంటంటే ట్రేడ్ డెఫిసిట్. ఇండియా ఇంపోర్ట్స్ మచ్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్. మనం ఎక్కువ బయట నుంచి తెచ్చుకుంటున్నాం కానీ ఎక్కువ బయటకు ఎక్స్పోర్ట్ చేయట్లేదు. అది మెయిన్ ట్రేడ్ డెఫిసిట్ అనేది ఉంది. రెండు ఈక్వల్ గా ఉంటే దట్ విల్ వర్క్అవుట్. సో ఇలా ఊహించుకోండి ఒకసారి. ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అండ్ ఐఎన్ఆర్ లో డబ్బులు కడుతుంది. కానీ ఆ కంట్రీస్ ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో మన కంట్రీకి, ఐఎన్ఆర్ లో వాళ్ళ దగ్గర డబ్బులు ఉండిపోతున్నాయి. ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అందరి దగ్గర హ్యూజ్ అమౌంట్లు ఉండిపోతున్నాయి. వాళ్ళకి మన దగ్గర నుంచి ఏమి ఎక్స్పోర్ట్స్ వెళ్ళట్లేదు. అంటే మనం వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కానీ మనమేం ఎక్స్పోర్ట్ చేయట్లేదు. సో వాళ్ళు ఐఎన్ఆర్ తో మిగతా దేశాలు వేటికి ట్రాన్సాక్షన్స్ చేయలేకపోతున్నారు. దే ఆర్ లెఫ్ట్ విత్ హ్యూజ్ అండ్ హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ ఐఎన్ఆర్. వాళ్ళ క్వశ్చన్ ఒకటే, నేనేం చేసుకోను ఈ రూపీస్ ని అని. సో కంట్రీస్ ఐఎన్ఆర్ లో ట్రేడ్ ఎందుకు వద్దంటున్నాయి? రూపీ అనేది ఫ్రీలీ కన్వర్టబుల్ కాదు. అండ్ క్యాపిటల్ అనేది కంట్రోల్ చేస్తుంది. అంటే రూపీ అనేది కంట్రోల్ చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండింది అంటే మూవ్మెంట్ అనేది తగ్గుతుంది. క్యాపిటల్ కంట్రోల్స్ లిమిట్ మూవ్మెంట్. వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండిపోయింది, వాళ్ళు ఎక్కువ కొనాలనుకోవట్లేదు. అంటే మన ఇండియా నుంచి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవట్లేదు వాళ్ళు. ఆర్ఎల్స్ వాళ్ళు ఈజీగా డాలర్ తో ఈజీగా అయినంత ట్రాన్సాక్షన్ మన రూపీతో అవ్వలేకపోతుంది అనుకోండి. వాళ్ళ మూవ్మెంట్, కంట్రీలో జరిగే మూవ్మెంట్ అంతా ట్రేడింగ్ సిస్టమ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అండ్ రూపీకి డీప్ గ్లోబల్ బాండ్ మార్కెట్ అనేది లేదు. అండ్ ఇండియన్ అసెట్స్ కి గ్లోబల్ డిమాండ్ అనేది చాలా తక్కువ ఉంది. మెయిన్ ఇవి రీజన్స్. సో ఎక్స్పోర్టర్స్ ఏమంటున్నారు, మాకు రూపీస్ వద్దు, మాకు డాలర్ ఇవ్వండి, ఆర్ఎల్ సంథింగ్ ఏదైనా మాకు ఉపయోగపడేది ఇవ్వండి. బలవంతంగా మీరు రూపీ ఇవ్వద్దు, మేము దాన్ని వాడలేకపోతున్నాము అన్నారు. సో రియాలిటీ చెక్ చూసుకుందాం. ఐఎన్ఆర్ ఎక్కడ వాడచ్చు? ఐఎన్ఆర్ ఓన్లీ వర్క్స్ ఫర్ స్మాల్ బైలేటరల్ ట్రేడ్. లార్జ్ స్కేల్ గ్లోబల్ సెటిల్మెంట్స్ ఐఎన్ఆర్ ని వాడలేము. మనకి నచ్చకపోయినా, వినడానికి చెవులకి ఇంపుగా లేకపోయినా, మనకు బాధగా ఉన్న ఒక హార్డ్ ట్రూత్ ఏంటంటే ఏ కరెన్సీ ఇస్ గ్లోబల్ ఓన్లీ వెన్ అదర్స్ వాంట్ టు హోల్డ్ ఇట్. అంటే రూపీస్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి అనుకోవాలి. డాలర్స్ ఇప్పుడు మన దగ్గర ఉంచుకోవాలని అయితే ఎలా అనుకుంటున్నారో ప్రపంచం అంతా, అలా ఉంచుకోవాలనుకుంటేనే అది గ్లోబల్. అన్ఫార్చునేట్లీ ఐఎన్ఆర్ ఇంకా గ్లోబల్ కాదు. సో సెకండ్ నెక్స్ట్ స్ట్రాంగెస్ట్ కంటెండర్ ఎవరులే, మన పక్కనే ఉన్నారు, చైనా. చైనీస్ యువన్. చైనా అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ ప్లానెట్ మొత్తానికే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనే చైనాలో ఉంది. అండ్ ఆల్సో చైనా ఈజ్ ఎ సర్ప్లస్ నేషన్. అండ్ ఆల్రెడీ చాలా కంట్రీస్ చైనాతో యువన్ లోనే ట్రేడ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఆల్రెడీ చేస్తానే ఉన్నాయి చైనాతో. సో వై నాట్ రీప్లేస్ డాలర్ విత్ యువన్? అంతే కదా, ఆల్రెడీ జరుగుతుంది, ఆల్రెడీ వర్క్ అవుతుంది, ఆల్రెడీ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్న కంట్రీ అండ్ బ్రిక్స్ లో పార్ట్. మరి చైనాతో ఎందుకు చేసుకోవచ్చు? మరి యువన్ తో ఎందుకు
డాలర్ ని రీప్లేస్ చేయకూడదు? లెట్ us see వేర్ యువన్ లుక్స్ పవర్ఫుల్. చైనాకి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు యువన్ యాక్సెప్ట్ చేయడానికి హ్యాపీగానే ఉన్నారు. చైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ను కూడా ఆఫర్ చేస్తుంది. అండ్ బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, అవన్నీ చైనీస్ యువన్ లోనే సెటిల్మెంట్స్ అవుతా ఉన్నాయి. కానీ చైనాతో వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ ఇష్యూ, నమ్మకం. ఆ డ్రాగన్ మీద నమ్మకం లేకపోవటమే మెయిన్ ప్రాబ్లం. యువన్ కూడా ఫ్రీగా కన్వర్ట్ చేయలేం. అండ్ చైనీస్ గవర్నమెంట్ అనేది ఎక్స్చేంజ్ రేట్స్ ని, క్యాపిటల్ ఫ్లో ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వెస్టర్న్ మార్కెట్స్ లైక్ డాలర్ కి ఉన్నట్టుగా చైనీస్ యువన్ కి ట్రాన్స్పరెన్సీ లేదు. ఏం జరుగుతుంది లోపల అనేది బయట ప్రపంచానికి తెలియదు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ అడిగేది ఒకటే, వాట్ ఇఫ్ చైనా చేంజెస్ రూల్స్ టుమారో? వాడి ఇష్టం కదా, వాడికి నచ్చినట్టు మార్చేస్తే. చైనా మీద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రస్ట్ ఇష్యూస్. ఫైనల్ యువన్ మీద వర్డిక్ట్ ఏం తీసుకోవచ్చు మనం? యువన్ అనేది వెరీ స్ట్రాంగ్ రీజనల్ కరెన్సీ అండ్ వీక్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ కూడా. ప్రపంచం అనేది డాలర్ నుంచి బయటికి రావడానికి చూసేది ఎందుకంటే ఈ అమెరికా కంట్రోల్ చేస్తుందని. అలా అని చెప్పి ఒక కష్టం నుంచి ఇంకొక కష్టంలోకి రావాలని చూడరు కదా ఎవరు. ప్రపంచం అనేది ఫ్రీడమ్ ను కోరుకుంటుంది. డాలర్ వదిలేసి యువన్ వాడుకుంటా వన్ మోర్ కంట్రోలర్ కింద రావాలి అని అయితే ప్రపంచం చూడట్లేదు, ఇన్వెస్టర్స్ కూడా చూడట్లేదు. సో ఇలా యువన్ కూడా పోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్? రూబుల్, రష్యాది. రష్యా ఆల్రెడీ ఈ అప్రోచ్ ని ట్రై చేసింది. ఇఫ్ యూ వాంట్ ఆర్ ఆయిల్ అండ్ ఆర్ గ్యాస్, పే ఇన్ రూబుల్స్. ఎందుకంటే రష్యా ఈస్ ద టాప్ ఎక్స్పోర్టర్ ఈ బ్రిక్స్ నేషన్స్ లో. ఆయిల్ కి, గ్యాస్ కి మేజర్ ఎక్స్పోర్టర్ ప్రపంచంలోనే రష్యా కూడా. దిస్ సౌండ్స్ పవర్ఫుల్, బట్ దీనికి కూడా లిమిట్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. మెయిన్ వచ్చేసి రూబుల్స్ స్ట్రక్చరల్ వీక్నెస్ దీనికి మెయిన్ కారణం. దీని ఎకానమీ, రష్యా ఎకానమీ అనేది యుఎస్ కంటే, చైనా కంటే చాలా తక్కువ. అండ్ ఈ రూబుల్ అనేది మొత్తము శాంక్షన్ ప్రోన్ కూడా. అండ్ ఈ రూబుల్ అనేది వాలటైల్ గా ఉంటే, చాలా వాలటైల్ గా. ఇప్పుడు కొనుక్కున్నారు, చాలా మొత్తంలో పెట్టుకున్నారు, ఒక్కసారి పడిపోతే. అండ్ గ్లోబల్ ట్రేడ్ యాక్సెప్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంది రూబుల్ కి. మెయిన్ ఈ రీజన్స్ రూబుల్ లో కూడా చేయలేం. ఏ కరెన్సీ backed by only commodities cannot replace a currency backed by global trust. దాంతో రూబుల్ కూడా పోయింది. ఐఎన్ఆర్ లేదు, యువన్ లేదు, రూబుల్ లేదు. సో వాట్ ఈస్ ద రియల్ ఆల్టర్నేటివ్? ఇంకా డాలరే చచ్చినట్టు వాడుకోవాలా? ఇంకా ఆల్టర్నేటివ్స్ లేవా? బ్రిక్స్ లో రిక్కు పోయింది. ఐసి 3 కరెన్సీస్ వాడుకోలేం కదా. ఆల్టర్నేటివ్స్ ఏంటి? ఆప్షన్ 1 మల్టీ కరెన్సీ ట్రేడ్ సిస్టమ్. ఇది కొంచెం రియలిస్టిక్ గా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ వన్ రీప్లేస్మెంట్, పూర్తిగా రూపీ కాకుండా, పూర్తిగా యువన్ కాకుండా, పూర్తిగా రూబుల్ కాకుండా మల్టీ కరెన్సీ వాడుకోవచ్చు. చైనాతో ట్రేడ్ కేమో యువన్ వాడుకోవచ్చు, ఎందుకంటే వరల్డ్స్ మోస్ట్ ఎక్స్పోర్టర్ అదే కాబట్టి. మిడిల్ ఈస్ట్ కేమో దీరం వాడుకోవచ్చు, ఎందుకంటే అక్కడ నుంచి కూడా ఆయిల్స్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి, ప్రపంచం కూడా చేసుకుంటుంది కాబట్టి. లిమిటెడ్ రీజనల్ ట్రేడ్ కేమో ఐఎన్ఆర్ వాడుకోవచ్చు, అంటే మన కంట్రీస్ నుంచి, భారతదేశం నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్స్ వెళ్తున్నాయో వాటికి కేవలం భారతదేశంతో ఎక్స్పోర్ట్ ఎంతైతే చేసుకుంటుందో అంతవరకు ఐఎన్ఆర్ చేసుకోవచ్చు. ఎనర్జీ కోసం రూబుల్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్, గ్యాస్ మేజర్ ఎనర్జీ ఎక్స్పోర్టర్ రష్యా కాబట్టి రూబుల్ అక్కడ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ కరెన్సీస్. దీరం మిడిల్ ఈస్ట్ మొత్తానికి, రూపీ, యువన్ అండ్ రూబుల్. మల్టీ ట్రేడ్ మేజర్లీ. పూర్తిగా డాలర్ ని కిల్ చేయదు కానీ డిపెండెన్సీని తగ్గిస్తుంది. ఆప్షన్ 2 బ్రిక్స్ కామన్ కరెన్సీ. ఇది లాంగ్ టర్మ్ గోల్ మనకి. బ్రిక్స్ కామన్ కరెన్సీ ఏంటంటే షేర్డ్ బ్రిక్స్ కరెన్సీ. ఇది బ్యాక్డ్ బై గోల్డ్, ఆయిల్, కమోడిటీస్ అండ్ బాస్కెట్ ఆఫ్ కరెన్సీస్. సో దీని రేట్ ఎలా ఫిక్స్ అవుతుంది? ఈ రేట్లు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి ఫిక్స్ అవుతుంది. కానీ దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? డిఫరెంట్ ఇన్ఫ్లేషన్ రేట్స్. ఎందుకంటే బ్రిక్స్ నేషన్స్ అన్ని ఒకే ఇన్ఫ్లేషన్ రేట్ తో లేవు, డిఫరెంట్ గా ఉన్నాయి. పొలిటికల్ మిస్ట్రస్ట్. ఇప్పుడు భారతదేశంలో మన గవర్నమెంట్ కాకుండా వేరే గవర్నమెంట్ వస్తే వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తారు, అలా మన దేశం అనే కాదు అన్ని దేశాల్లో వాళ్ళు అమెరికాకి హెల్పింగ్ గా ఉంటే, అమెరికాతో ఒత్తైపోతే వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయకపోతే ఏంటి? అండ్ అందరికి నో షేర్డ్ సెంట్రల్ బ్యాంక్ మన బ్రిక్స్ నేషన్స్ అన్నిటికీ కలిపి. ఇది మెయిన్ ప్రాబ్లమ్. దీన్ని ఎదుర్కోవాలి మేజర్లీ మనం. ఎందుకంటే యూరోని బిల్డ్ చేయడానికి ఇట్ టుక్ అరౌండ్ డికేడ్స్. కానీ బ్రిక్స్ కరెన్సీకి వచ్చేసరికి వీఆర్ నో వేర్ నియర్ టు దట్. థర్డ్ ఆప్షన్ ఏంటి? డిజిటల్ కరెన్సీస్ అండ్ సిబిసిడీస్. సిబిసిడి అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. ఇది ఒక సైలెంట్ రెవల్యూషన్ కింద జరుగుతుంది, ట్రై చేస్తున్నారు కూడా తీసుకెళ్ళడానికి. కంట్రీస్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆల్రెడీ చేస్తూ ఉన్నాయి. వేటితో అంటే డిజిటల్ సెటిల్మెంట్ సిస్టమ్స్, డైరెక్ట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్. ఇప్పుడు మనము యువన్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తే 100 రూపాయలు, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఎంత ఉంది? 90 రూపాయలు ఉంది. 90 రూపీస్ ట్రాన్స్ఫర్ చేస్తే $1 అమెరికన్ అకౌంట్ లో పడిపోయింది అనుకోండి, ఎలా పడిపోతుంది? అలాగా ఒక సిస్టమ్ రావాలి. మనం ఏ కంట్రీకి అయితే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ ట్రాన్స్ఫరేషన్ అనేది మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోవాలి. నో స్విఫ్ట్ అండ్ నో డాలర్ రౌటింగ్. అసలు ఈ సిస్టమ్ మొత్తాన్ని, స్విఫ్ట్ సిస్టమ్ ని డాలర్ రౌటింగ్ అంటే డాలర్ లోకి మార్చి ట్రాన్స్ఫర్ చేయడం అనేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? రూపీ టు డాలర్ టు రూబెల్, రూపీ టు డాలర్ టు యువన్, రూపీ టు డాలర్ టు ధీరం, ఇలా జరుగుతుంది. అలా కాకుండా డైరెక్ట్ గా డాలర్ లోకి ఎలా అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో అలా వాళ్ళ కరెన్సీలో ట్రాన్స్ఫర్ అయ్యేలా ప్లాన్ అనమాట. ఇది సైలెంట్ రెవల్యూషన్ గా, ఇది ఒక టెక్నాలజీ డ్రివెన్ కాబట్టి దీన్నే ట్రై చేస్తారు. ఇది ఈ సిస్టమ్ ఒకవేళ వస్తే కనుక దిస్ కుడ్ స్లోలీ వీకెన్ ద డాలర్. అసలు డాలర్ అనేది ఇంకా ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంది? అసలు మనము ఈ సిస్టమ్స్ అన్ని మాట్లాడుకున్నప్పుడు చాలా వీక్ గా ఉన్నాయి అనుకున్నాం కదా, కానీ డాలర్ ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉండడానికి మేజర్ రీజన్ ఏంటి? డాలర్ ఇంత స్ట్రాంగ్ గా ఉండడానికి మేజర్ రీజన్ అదేదో పర్ఫెక్ట్ అని కాదు.
కాదు, బట్ ఇట్ ఆఫర్స్ డీప్ ఫైనాన్షియల్ మార్కెట్స్ కి యాక్సెస్ ఇస్తుంది. డాలర్ కన్వర్టబిలిటీకి ఈజీగా ఉంటుంది. క్రైసిస్ టైంలో ట్రస్ట్ వర్తి డాలర్. అండ్ ఈ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ఇప్పుడు చైనీస్ యువన్ తీసుకుంటే వాడు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ మార్చేస్తారని కాదు, కానీ ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ప్రపంచం అంతా డిపెండ్ అయి ఉంది కాబట్టి. డ్యూరింగ్ గ్లోబల్ పానిక్ సిస్టమ్స్ కూడా డాలర్ నుంచి మనీ అనేది డాలర్ లోకి ఇంకా ఇన్ఫ్లో అవుతానే ఉన్నాయి, అవుట్ ఫ్లో కాకుండా. సో ఆఫ్టర్ దిస్ డిస్కషన్ ఏంటి, పూర్తిగా డాలర్ వదిలేయగలుగుతామా, ఎంత త్వరగా వదిలేయగలుగుతాము, ఆర్ఎల్సి రూపీసా, రూబల్సా, యువన్సా, వేటిలోకి వెళ్ళగలుగుతాము ఏంటి, వాట్ డూ యూ థింక్? మనం తెలుసుకుంది ఏంటి? లెట్స్ ఆన్సర్ మీ ద మెయిన్ క్వశ్చన్. రూపీ అయితే 2 వీక్ గ్లోబల్, రూబుల్ అయితే 2 లిమిటెడ్. ఓన్లీ రష్యా నుంచి ఆయిల్ వరకు, ఎనర్జీ సెగ్మెంట్ వరకే అది ఉంటుంది. అండ్ శాంక్షన్ ప్రోన్ కూడా. యువన్ ఇది స్ట్రాంగ్ కంటెండర్ టు డాలర్, ట్రస్ట్ వర్తి కాదు డ్రాగన్ తో. సో రియల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఇట్ కుడ్ బి అ కాంబినేషన్ ఆఫ్ మల్టీ కరెన్సీ ప్లస్ డిజిటల్ ట్రేడ్ కాంబినేషన్ ఉండబోతుంది. డిపెండెన్సీని తగ్గించుకోవద్దాం. ఫైనల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డాలర్ విల్ నాట్ కొలాప్స్ సడన్లీ, ఇట్ విల్ స్లోలీ లూజ్ ఇట్స్ రిలవెన్స్, వన్ ట్రాన్సాక్షన్ అట్ ఏ టైమ్. సో లెట్స్ హోప్ ఈ అనాలిసిస్ కనుక హెల్ప్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో టు ద పీపుల్ హూ థింక్ ఓవర్ నైట్ డాలర్ పడిపోద్ది అనుకునే వాళ్ళకి, ఇంకా నాలెడ్జ్ తెలుసుకుందాం అనుకునే వాళ్ళకి కూడా. ఫ్యాక్ట్ బేస్డ్ జియో పొలిటికల్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే, డీప్ అనాలిసిస్ తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ ప్లేలిస్ట్ లో ద థాట్ ల్యాబ్ అనే ప్లేలిస్ట్ మీరు చూస్తూ ఉండండి. ఈ ప్లేలిస్ట్ లో ఇట్లాంటి డీప్ అనాలిసిస్, కేస్ స్టడీస్ ఇవన్నీ పెడుతూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.